ఈరోజు ఒక మంచి జ్యూసీ చికెన్ తవా ఫ్రై చూద్దాము. చూసారు కదా, చూడటానికి ఎంత బాగుందో తినటానికి కూడా అంత అద్భుతంగా ఉంటుందండి. ప్రాసెస్ అనేది మాత్రం కంపల్సరీగా కంప్లీట్ వీడియో చూడండి, ఎందుకంటే చాలా డిఫరెంట్గా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. నిజంగా ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసి ఇంట్లో వండుకుంటే బయట రెస్టారెంట్స్ అనేవి 100% వేస్ట్. చూసారు కదా. అండ్ కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతూ, రోటీ, చపాతీ, సాంబార్ రైస్లోకైనా కూడా అద్దరిపోతుంది. దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే, ఒక గుప్పెడు జీడిపప్పు, పచ్చిమిరపకాయలు నేను ఒక 6 నుంచి 7 తీసుకున్నాను, గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ, సోంపు, అలాగే మిరియాల పౌడర్. ఇవి మాత్రమే. చికెన్ని ఆల్రెడీ నేను కడిగేసి పెట్టాను. దీంట్లోని అల్లం వెల్లుల్లిపాయని ముందుగా అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. తర్వాత సోంపు 1 స్పూన్ తీసుకున్నాను, జీడిపప్పు, వీటిని కూడా రెండింటిని కలిపి పేస్ట్ చేసి ఈ మిక్చర్ని కూడా చికెన్లో వేసేసుకోవాలి. దీంట్లోనే మిరియాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అండ్ అలాగే కాస్త గరం మసాలా కూడా నేను చూపించే టీ స్పూన్ చాలా చిన్నది, సో దాంట్లోనే 2 టీ స్పూన్స్ వేసాను అంతే. సరిపడా ఉప్పు, అలాగే ఒక నిమ్మకాయ అనమాట. నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది. పెరుగు ఒక హాఫ్ కప్పు పెరుగు, గట్టి పెరుగు అయితే చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కలిపేసి చికెన్ని కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి. నేను కసూరి మేతి కూడా వేస్తున్నాను, కాస్త చేతితోనే జస్ట్ అలాగా మ్యాష్ చేసి వేసేసేయండి కసూరి మేతి కూడా. సో ఇదంతా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి, సో దట్ ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టుకుంటాయి బాగా. ఇప్పుడు నేను గ్రిల్ ప్యాన్ తీసుకుంటున్నాను. మీ దగ్గర గ్రిల్ ప్యాన్ కాకుండా మామూలు తవ, అంటే బాగా మందంగా ఉండే తవ ఏది ఉన్నా కూడా దాంట్లో ఈ విధంగా ఆయిల్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ముందు ముక్కల్ని మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ గ్రేవీని అంతా కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ పైనుంచి కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోయినా బాగానే ఉంటుంది. చూసారు కదా, ట్రై చేయండి.